గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా షాప్కి అయితే వచ్చిన. ఇది మా షాప్ స్క్రాప్ షాప్ ఇది. అయితే ఇక పొద్దున వచ్చిన కాబట్టి నేనే షాప్ తెరిచి టిఫిన్ తెచ్చుకున్నా. టిఫిన్ టిఫిన్ తలిగిచ్చేసిన బొండాలు తెచ్చుకున్నా. ఇక నాతోనే మీరు కూడా ఒక ముద్ద అయితే పెట్టేసుకోర్రి. ఇక నేను చక్కని మన బండి సైడ్లో చేయించుకొని ఇక షాప్లోకి వెళ్ళిపోయినా. సైడ్లో లేవు. ఇక ఆడికి పోయినా. ఇగో 3 years బ్యాక్ నా 10th ఎగ్జామ్ దీంట్లోనే రాసిన. నా 10th సెంటర్ ఇది. ఇక మనం అంబర్పేట కాడ అయితే ఉన్నాం. ఇప్పుడు మనం అయితే నట్లు తీసుకొని పోతున్నాం. అలంకీలు ఇంకా నట్లు. ఇదే షాప్లో తీసుకున్నాం. ఇక తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. సక్సెస్ అయింది వచ్చిన పని. ఇది మన అంబర్పేట నుంచి ముసరాంబాగ్ పోయే రోడ్. ఇక ఆడికి పోయినాక ఇక ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి పోదామని పోయినా. ఇక ఫిడ్ చేద్దామంటే కాలే. ఇక మధ్యాహ్నం మా ఫ్రెండ్ వచ్చి ఇంకొంచెం రారా అంటే ఇక అంత డెలివరీలకు పోయినా టైంపాస్కి. ఒక ఆర్డర్ కొట్టేసి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి దిల్షునార్ పోయేది ఉండే చిన్న కవర్ తీసుకొని. వాళ్ళేమో గెలుపుతారు బండికి. ఈ 2 బండ్లు తీసుకొని ఇక మనం ముసరాంబాగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే దిల్షునార్ పోతున్నాం. ఇక స్టార్ట్ అయినాం దిల్షునార్కి. మన పిస్తా హౌస్ ఉండే ఫస్ట్ ఇది మొత్తం తీసేసిర్రు. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ ఉందో ముసరాంబాగ్ కాడ. ఆర్టీఓ అవతల సైడ్ ఇటు సైడ్ పిస్తా హౌస్ తీసేసిర్రు. ఈ దిల్షునార్ అయితే వచ్చేసినాం. ఇక మనం కొంచెం ముంగట్టుకోవాలి. ఇక మా బండి మీద ఇద్దరం ఉన్నాం. నేను ఈయన పేరు వచ్చేసి దిన్ను. పోయింది కాడు కర్రీ అని. ఇక మేము ఈయనే కూర్చొని టైంపాస్ చేస్తున్నాం. ఇక రామ్కోట్కి పోయి నా బండి కోసం మడగాడ తెచ్చుకున్నాం. ఇక మడగాడ కూడా వేయించేది ఉంది. ఆ వేయించే వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా. మడగాడ తీసుకొని ఇంటికైతే పోతున్నాయి. ఇక ఇవాళకైతే ఇంతే గాయస్. బాయ్, కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోర్రి.